హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అయితే ఈరోజు నేను మీకు చూపించే టాపిక్ వచ్చేసి హెన్నా ప్రిపరేషన్. మీరు నా ఛానల్లో చూసే ఉంటారు, ధనాస్ వ్లాగ్స్లో. హెన్నా ప్రిపరేషన్కి చాలా వ్యూస్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. నా ఛానల్ని చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్టార్ట్ చేసే ముందు. సో ఈరోజు నేను హెన్నా ప్రిపరేషన్ తర్వాత హెన్నాని మనం పార్లర్లో ఎలా పెట్టుకుంటామో అలా ఎలా పెట్టుకోవాలి అన్నది ఈరోజు నేను మీకు డీటెయిల్డ్గా క్లియర్గా సెల్ఫ్గా మనం ఎలా పెట్టుకోవాలన్నది చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను హెన్నాని ఆల్రెడీ మిక్స్ చేసేసాను. సో ఇక్కడ హెన్నాని మిక్స్ చేయడానికి మనకి ఏ ఇంగ్రీడియంట్స్ కావాలి, ప్రిపరేషన్ ఎలా ఉండాలి అన్నది వీడియోని నేను ఇంతకుముందు నా ఛానల్లో నేను అప్లోడ్ చేశాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. మీకు డీటెయిల్డ్గా క్లియర్గా అర్థమవుతుంది. చాలామంది చూసే ఉంటారు కదా. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది ఈ వీడియోలో వివరంగా చూపించబోతున్నాను. సో ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఓవర్ నైట్ మనం నానబెట్టుకోవాలి. సో నానబెట్టిన తర్వాత మార్నింగ్ నెక్స్ట్ హెన్నా ఏం చేయాలి, ఏంటి, ఎలా పెట్టుకోవాలి చూద్దాం. ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో మీకు హెర్బల్ ప్రిపరేషన్తో హెన్నా ఎలా మిక్స్ చేసుకోవాలి, హెయిర్ లాస్ లేకుండా కండిషనర్గా ఎలా ఉండాలి అన్నది వీడియోలోకి వివరంగా చూపించాను కదా. సో నెక్స్ట్ లెవెల్కి వస్తే ఆ ప్రిపరేషన్ అయిన తర్వాత హెన్నా హెయిర్కి ఎలా అప్లై చేయాలన్నది ఈ వీడియోలో ఉంటుందని నేను స్టార్టింగ్లో చెప్పాను కదా. దానికన్నా ముందు ఇప్పుడు నాకు కొంచెం స్కిన్ అంటే స్కాల్ప్ అనేది డ్రై అవుతుంది. సో నేను ముందు వీడియోలో నేను ఏమీ మిక్స్ చేయలేదన్నమాట, సోప్ చేసిన తర్వాత పెట్టుకునే ముందు. ఇప్పుడు స్కాల్ప్ డ్రై అయ్యే ప్రాబ్లం మీకు కూడా ఎవరికైనా ఉండుంటే అలాంటప్పుడు హెయిర్ని కండిషన్గా ఎలా మెయింటైన్ చేసుకోవాలన్నది ఈరోజు వీడియోలో అది కూడా మీకు యాడ్ చేసి చూపిస్తున్నాను. హెన్నా అప్లై చేసే ముందు చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ హెన్నాని నిన్న నైటే ప్రిపేర్ చేసుకున్నాను. ముందు చూపించినట్లు ఇలాగా మిక్స్ చేసేసుకున్నాను అనమాట. ఈ విధంగా డికాషన్, మీరు ఏదైనా డికాషన్ ప్రిపేర్ చేసుకోవచ్చు. టీ డికాషన్ అయినా, కాఫీ, టీ అండ్ ఇంకా ఏమైనా హర్బ్స్ వేసేసి కషాయంలాగా ఇలా ప్రిపేర్ చేసేసుకొని చక్కగా ఇలా డార్క్ కలర్ అయిన తర్వాత వడకట్టుకొని చల్లారిన తర్వాత మనకి కావాల్సినంత హెన్నా, మన హెయిర్కి ఎంత కావాలో అంత హెన్నా తీసుకొని పౌడర్ దాంట్లోకి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా నేను ఇలాగ ఐరన్ కళాయినే వాడతాను. ఎందుకంటే ఐరన్ కళాయిలో మనకి ఐరన్ ఎక్కువ ఉంటుంది కదా. చూసారు కదా ఎంత బ్లాక్ అయిపోయిందో. ఇందులో నేను ఏం మిక్స్ చేయలేదు, ఓన్లీ హెన్నా, హెర్బల్ హెన్నా మిక్స్ వస్తుంది, అది తీసుకున్నా ఓకే. నార్మల్ హెన్నా అయినా సరే మీకు ఇలాగే కొంచెం బ్లాక్గా అయిపోతుంది అనమాట హెన్నా. సో ఇది మంచి కండిషనర్ ఇస్తుంది. సో నాకు ఇలా పెట్టినా కూడా కొన్ని టైమ్స్ అంటే కొన్ని సీజన్స్లో ఈ హెన్నా కూడా మనకి డ్రై నేచర్ ఇస్తుంది అనమాట స్కిన్కి. సో అలాంటప్పుడు మనం దాన్ని అవాయిడ్ చేసి మన స్కిన్ కండిషనర్గా ఎలా ఉండాలన్నది ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే ఒక ఎగ్ తీసుకోవాలి. ఒకవేళ మీరు ఎక్కువ వాడని పక్షంలో కర్డ్ అయినా అంటే పెరుగైనా తీసేసుకోవచ్చు. పెరుగుని మంచిగా ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్లు వేసేసి చక్కగా స్పూన్తో బీట్ చేసేసి అప్పుడు వాడాలన్నమాట. లేదంటే ఎగ్ని ఫుల్ అయినా వాడుకోవచ్చు, ఎగ్ వైట్ అయినా వాడుకోవచ్చు. నాకు ఈ స్మెల్ పడదనమాట, నేను ఎగ్ యోక్ని అవాయిడ్ చేస్తున్నాను. అంటే ఫుల్ వాడితే మనకి మంచి రిజల్ట్ ఉంటుంది, కానీ నాకు ఆ స్మెల్ పడదనమాట. ఒకవేళ మీకు స్మెల్ ఓకే అనిపిస్తే ఫుల్ ఎగ్ వాడటానికి ట్రై చేయండి. ఇక్కడ నేనైతే ఎగ్ వైట్నే యాడ్ చేస్తున్నాను. కొంతమందికి ఈ స్మెల్ అనేది ఇష్టం ఉండదు కదా. సో అది కాస్త ఓచుకున్నారంటే మీకు ఇంకా మంచిగా ఈ హెన్నా అనేది కండిషనర్గా రెడీ అవుతుంది. ఇలాగ ఎగ్ వైట్ వేసిన తర్వాత మనం మిక్స్ చేసుకోవాలి. ఈ ఎగ్ కానీ కర్డ్ కానీ మనం తలకి అప్లై చేసే ముందే మిక్స్ చేసుకోవాలన్నమాట. నైట్ కలుపుకోవద్దు, మంచిగా కలిసేటట్లు కలిపేసుకోండి. చూసారా ఎంత డార్క్ అయిపోయిందో, ఆల్మోస్ట్ బ్లాకిష్గా ఉంది హెన్నా అనేది. ఇప్పుడు ఇది తలకు పెట్టిన తర్వాత మంచి డార్క్ బ్రౌనిష్ అంటే వైట్ హెయిర్ కూడా, గ్రే హెయిర్ కూడా మనకి డార్క్గా అవటం స్టార్ట్ అవుతుందన్నమాట. కంటిన్యూగా మీరు అట్లీస్ట్ ఇప్పుడు సమ్మరే కాబట్టి వారానికి ఒకసారి కూడా పెట్టుకోవచ్చు. జలుబు అలాంటిది ఏమి ఉండదు. ఒకవేళ మీకు జలుబు ఉందనే ఫీలింగ్ ఉంటే కనుక, జలుబుగా వస్తుందేమోనని ఎక్కువసేపు పెట్టుకుంటే అనిపిస్తే మీరు కొంచెం ఒక 2-3 డ్రాప్స్ యూకలిప్టస్ ఆయిల్ మనకి మెడికల్ షాప్లో దొరుకుతుంది, అదైనా వాడుకోవచ్చు. ఇది ఆలివ్ ఆయిల్, ప్యూర్ ఆలివ్ ఆయిల్ నేను ఒక చిన్న స్కూపు
అంటే ఒక స్మాల్ టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఎవరికైతే హెయిర్ స్కాల్ప్ డ్రైగా ఉంటుందో వాళ్ళు కంపల్సరీగా ఈ 2 యాడ్ చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. వాష్ చేసిన తర్వాత మీ హెయిర్ డ్రైగా కనిపించదు, మంచి కండిషనర్గా ఉంటుందన్నమాట. చూసారు కదా, మిక్స్ చేసిన తర్వాత ఇలా ఉండాలి. ఇప్పుడు తలకి ఎలా పెట్టుకోవాలన్నది నేను ఇప్పుడు నెక్స్ట్ చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే నేను చెప్పేది మీకు వివరంగా అర్థమవుతుంది అనమాట. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. ఇది మనం హెయిర్ని చక్కగా చిక్కులు లేకుండా కోమ్ చేసేసుకోవాలి. ఎక్కడ కూడా చిక్కులు ఉండకూడదు. పాపిట ఉన్నా కూడా మనం స్ట్రైట్గా ఇలా పైకే దువ్వేసుకోండి. ఎందుకో చెప్తాను. ప్రాసెస్ అనేది మనకి పార్లర్ వాళ్ళు పెడతారు కదా, ఆ విధంగా మనకి వస్తుందన్నమాట. ఎప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి నేను మా ఫ్రెండ్ చెప్పిన దగ్గర నుంచి నేను అట్లాగే వాడుతున్నాను. తర్వాత మనం హెన్నా పెట్టుకునే పద్ధతులు 2 ఉంటాయి. ఒకటి ఎవరితో అయినా పెట్టించుకోవచ్చు. హెన్నాకి హెయిర్ డై పెట్టుకునే బ్రష్ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, మనకి ఫ్యాన్సీ స్టోర్లో కానీ పార్లర్ మెటీరియల్ షాప్లో కానీ మనకి ఈజీగానే దొరుకుతుంది. ఆ బ్రష్ తెచ్చుకోవచ్చు. నేను అలా ట్రై చేశాను కానీ నాకు అంత కంఫర్ట్గా అనిపించలేదు. సో నేను ఇక్కడ ఇలాగా డిస్పోజబుల్ గ్లౌజెస్ వాడుకుంటాను అనమాట. చక్కగా చేత్తోనే పెట్టుకోవచ్చు, చేతికి కలర్ అంటదు. చెయ్యి నీట్గా మనం పెట్టుకున్నట్టు కాకుండా వేరే వాళ్ళతో పెట్టించుకుంటే ఎంత నీట్గా మనం చెయ్యి మెయింటైన్ చేసుకుంటాం. చేతికి రంగు అంటిద్దనే కదా మనం కొంచెం ఇబ్బంది పడుతుంటాం చేతితో హెన్నాకి. సో మనకి ఆ ప్రాబ్లం ఉండదు. చక్కగా గ్లౌజెస్ వేసేసుకుందాం. ఈ విధంగా నేను గ్లౌజెస్ వేసేసుకున్నాను. ఎండాకాలం చాలా వేడిగా ఉంటుంది కదా, చెమటలు వచ్చేస్తున్నాయి. సో ఇలాగా ఫస్ట్ పైకి ఇలా దువ్వేసుకోవాలి. దువ్వేసిన తర్వాత కరెక్ట్గా నిలువుగా పాపిడి తీసుకోవాలి. మిడిల్కి ఇలా చక్కగా పాపిడి తీసుకున్న తర్వాత పై వరకు తీసేసుకోవాలి. తీసేసుకొని ఇలా హెన్నాని కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట. తీసుకొని ఇంత ఫస్ట్ ఇలాగా బ్యాక్ సైడ్కి ఇలా పాపెట్లోకి ఇలా 2 సైడ్స్ పెట్టేసుకొని మిడిల్లోకి మాత్రం కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకో చెప్తాను. వీడియోని స్కిప్ చేయద్దు ఫ్రెండ్స్. మీకు స్కిప్ చేస్తే నేను చెప్పేది విషయం మీకు స్టెప్ బై స్టెప్ అర్థమవుదన్నమాట. అందుకని మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు కరెక్ట్గా ఇలాగా మిడిల్కి ఈ విధంగా కరెక్ట్గా మిడిల్కి ఇలాగా ఒక పోర్షన్ని డివైడ్ చేసేసుకోవాలి. మనం ఎక్కడైతే హెన్నా రాసుకున్నామో సో ఇక్కడ మళ్ళీ ఇంకొంచెం హెన్నా తీసుకొని ఈ విధంగా నేను చూపించినట్లు మొత్తం కవర్ అయ్యేటట్లు చక్కగా అప్లై చేసి ఇది అయిపోయిన తర్వాత ఇటు సైడ్ కూడా చక్కగా మనమే పెట్టేసుకోవచ్చు. ఎవరి హెల్ప్ అక్కర్లేదు. నీట్గా ప్రాపర్గా ఒక పద్ధతిలో పెట్టుకుంటే హెన్నా కూడా వేస్ట్గా ఎక్కువ అప్లై చేసామనే ఫీలింగ్తో ఉండమన్నమాట. ఈ విధంగా చక్కగా ఈ పోర్షన్ అంతా రాసేసుకొని దీన్ని ఇలాగా చక్కగా నాట్ వేసేసుకోవాలి. ఈ విధంగా ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయాలి. దీనిపైన కొంచెం లైట్గా అప్లై చేసేస్తే ఇలా సెట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ కోమ్ తీసుకొని ఇలాగా ఫ్రంట్ నుంచి ఒక సైడ్కి బ్యాక్ మిడిల్ వరకు ఒక చిన్న పాయిలాగా ఇలాగా కరెక్ట్గా ఇదే షేప్లో తీసుకొని ఎక్స్ట్రా మళ్ళీ ఈ పోర్షన్ ఈ విధంగా పట్టుకొని ఫస్ట్ ఇలా డౌన్కి అప్లై చేసేసుకోవాలి. తర్వాత ఇలాగా చక్కగా అంత పాయంతా అప్లై చేసి ఇలాగ మళ్ళీ నాట్ వేసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు రైట్ అయిపోయింది కదా, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ మీకు వీలుని బట్టి కోమ్తో కానీ హ్యాండ్తో కానీ పాయని తీసేసుకోవచ్చు. ఇలా పాయ పైకి లేపిన తర్వాత
ఈ విధంగా అప్లై చేసేయాలి. ఫస్ట్ డౌన్కి అప్లై చేసేయాలి, నెక్స్ట్ అప్వర్డ్ మనం తీసుకున్న ఈ పాయికి ఇలాగా. ఇప్పుడు ఇటు సైడ్ తిప్పాలి ఇది. సో ఇటు పట్టుకొని ఈ పాయ అంతా చక్కగా హెన్నా రాసేసుకోవాలి. సో దీన్ని ఇలాగా చుట్టేసుకోవాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్స్లో షేర్ చేసుకోండి. అలాగే మన తలంతా కూడా ఇదే విధంగా నేను చూపించినట్లు ప్రతి పాయిని లెఫ్ట్ సైడ్ కొంచెం పాయిని మిడిల్ వరకు తీసి ఈ విధంగా హెన్నా అప్లై చేసి చక్కగా పాయిని విడిలిపోకుండా నీట్గా ఈ విధంగా పెట్టుకుంటే ఎంత లాంగ్ హెయిర్ అయినా సరే చాలా బాగా నీట్గా మీరు హెన్నా అప్లై చేసుకోగలుగుతారు, పార్లర్లో చేసినట్లు. మనకి ఇంకొకరు హెల్ప్ అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు హెయిర్ డై అయినా కూడా ఇలాగ పెట్టుకోవచ్చు, హెన్నా అయినా ఇలా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ చెంపల దగ్గర మాత్రం ఎక్కువ డ్రై అయితే, అంటే గ్రే హెయిర్ ఎక్కువగా ఉంటే కనుక ఇక్కడ పెట్టేసుకోండి. ఎక్కువగా ఒత్తుగా పెట్టండి, ఎందుకు కనిపించేది మనకి ఫ్రంటే కదా. సో మనం దీన్ని మంచిగా కవర్ చేసుకోవాలి. లోపల హెయిర్ అంటుకోపోయినా పర్లేదు. సో ఈ హెయిర్ని మాత్రం మంచిగా కవర్ చేసేసేయండి. ఒకసారి అప్లై చేసిన తర్వాత మంచిగా క్లీన్ చేసేసుకోవచ్చు. ముందైతే మన హెయిర్ అంతా మంచిగా పట్టేటట్టు, నాకు ఇక్కడ కర్లీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో దీనికి ఎక్కువ పట్టదు మంచిగా, ఎంత ఒత్తుగా పెట్టినా కూడా. ఎప్పుడు నేను ట్రై చేస్తూ ఉంటాను ఇది కవర్ చేయడానికి. చిన్నగా కర్లీగా ఉంటుంది హెయిర్ ఫ్రంట్ చెంపల దగ్గర. ఐ థింక్ నేను ఆల్మోస్ట్ కవర్ చేశాను. ఇంకా ఏమన్నా కొంచెం సరిగా లేదు అన్న చోట మంచిగా అప్లై చేసేసుకోవడం. అంతే ఫ్రెండ్స్, ఎంత పొడవైన జుట్టు అయినా సరే చక్కగా ఇలాగ నీట్గా పెట్టేసుకోవచ్చు అనమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను చూపించిన ఈ మెథడ్. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలాగ హెన్నా పెట్టిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న ఈ హెన్నాని ఈ విధంగా తుడిచేసుకోవచ్చు. హెన్నా అప్లై చేసిన తర్వాత హెయిర్ వాష్ చేసేసుకోవడానికి 3 అవర్స్ ఆగాలన్నమాట. 3 అవర్స్ సమ్మర్ సీజన్ కాబట్టి హ్యాపీగా పెట్టుకోవచ్చు. బాగా తలకి గ్రే హెయిర్ పట్టాలంటే మాత్రం కనీసం 3 అవర్స్ పెట్టుకోవాలి. తర్వాత వాటర్తో గోరువెచ్చని నీళ్ళతో తలస్నానం చేసేయండి. హెయిర్ వాష్ చేసినప్పుడు షాంపూ వాడద్దు, ఎందుకంటే కలర్ అనేది దానికి పట్టుకొని ఉండాలి. కనీసం ఒక రోజు టైం ఇవ్వాలన్నమాట. రేపు నెక్స్ట్ డే 1 డే తర్వాత మనం షాంపూతో వాష్ చేసేసుకోవచ్చు. బిఫోర్ షాంపూ వాషింగ్ 1 అవర్ బిఫోర్ మనం ఆయిల్ పెట్టేసుకొని హెయిర్ వాష్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఈ హెన్నా అనేది డ్రై అవ్వకూడదు అనమాట, చక్కగా అబ్జర్వ్ అవ్వాలి. అలాగే నెక్కి డ్రై అయిపోతే జుట్టుకి వాష్ చేసుకునేప్పుడు చాలా గట్టిగా ఉండి జుట్టు కూడా ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట, డెలికేట్ హెయిర్ అయితే. సో అలా కాకుండా అలాగే మాయిశ్చర్ మెయింటైన్ చేయాలంటే ఎనీ కవర్ హెయిర్ క్యాప్ దొరుకుతాయి మనకి షాప్స్లో, అలా అయినా పర్లేదు. ఇలాగా ఒక క్యారీ బ్యాగ్ తీసుకొని ఈ విధంగా నేను చూపించినట్లు ఇలాగ కవర్ చేసేయాలి. తలంతా కవర్ చేసేసి ఈ విధంగా ఇలా చేసేసి ఇలా ఫోల్డ్ చేసేసారంటే చాలు, అంటించేసేయండి ఇట్లాగా. అంటే ఎక్కడా కూడా మనకి గాలి లోపలికి వెళ్లకుండా చూసుకోవాలి, అంతే అనమాట కాన్సెప్ట్. ఇలాగా అంటించేసేసేయండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతేనండి ఈ వీడియో ద్వారా నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న విషయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.